ఓటమి బాధగా ఉంది, కానీ మా నమ్మకం మాత్రం ఇంకా బలంగా ఉంది. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం సులువు, కానీ ఓడినప్పుడు పక్కనే నిలబడడం నిజమైన సపోర్ట్. స్కోర్ బోర్డులో ఫలితం ఒక్క రోజులో మారుతుంది, కానీ అభిమానుల ప్రేమ, నమ్మకం ఎప్పటికీ మారదు. హలో మెదక్ ఫాల్కాన్స్ ఫ్యామిలీ, కరీంనగర్ డైమండ్స్ వర్సెస్ మెదక్ ఫాల్కాన్స్ మ్యాచ్కి అయితే మనమైతే ఎంట్రీ అయిపోయాం. వచ్చేసరికి ఆల్రెడీ మెదక్ ఫాల్కాన్ బస్ అండ్ అలాగే కరీంనగర్ డైమండ్ బస్ కూడా వచ్చేసింది. సేమ్ అదే టైంలో డీజే రావేష్ బ్రో అయితే స్టేడియంలో సాంగ్స్ తో పిచ్చెక్కించడానికి అయితే ఎంట్రీ అవుతున్నారు. అండ్ మన ముందు నుంచి చీర్స్ గర్ల్స్ కూడా అప్పుడే స్టేడియంలోకి ఎంట్రీ అవుతున్నారు. అందరూ మెదక్ ఫాల్కాన్స్ కి సపోర్ట్ చేయండి. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న మన మెదక్ ఫాల్కాన్స్ టీం అండ్ అలాగే మన మెదక్ ఫాల్కాన్ టీం కి సపోర్ట్ చేయడానికి ఓనర్ శ్రీకాంత్ రెడ్డి సార్ అండ్ అలాగే సపోర్ట్ స్టాఫ్ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ముందుండి సపోర్ట్ ఇవ్వడానికి గ్రౌండ్ కి అయితే రావడం జరిగింది. కౌంట్ డౌన్ తో అయితే మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే మన మెదక్ ఫాల్కాన్ కి సపోర్ట్ ఇవ్వడానికి స్కూల్ అండ్ కాలేజెస్ నుంచి అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే స్టేడియం కి రావడం జరిగింది. అండ్ మన కెప్టెన్ రవితేజ బ్రో బిగ్ ఫ్యాన్ అయితే డైరెక్ట్ హెల్మెట్ అండ్ బ్రదర్ వి రవితేజ బ్రో అయితే ఫొటోస్ తీసుకొని అయితే స్టేడియం కి రావడం జరిగింది. మనతో పాటు అనీష్ రెడ్డి బ్రదర్ కూడా మ్యాచ్ ని లైవ్ లో చూడడానికి స్టేడియం కి అయితే రావడం జరిగింది. అండ్ బ్రేక్ టైంలో అయితే మనం లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే మ్యాచ్ ని లైవ్ లో ఎంజాయ్ చేశాము. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయేసరికి 232 అయితే కరీంనగర్ డైమండ్స్ అయితే కొట్టడం జరిగింది. అండ్ 233 టార్గెట్ తో అయితే మన మెదక్ ఫాల్కాన్స్ బరిలోకి దిగనుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. మొదటి ఓవర్లోనే ఈశాంత్ శర్మ వికెట్ కోల్పోయాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. ప్రతి వికెట్ పడినప్పుడు మైదానం నిశ్శబ్దంగా మారింది, కానీ ఒక్క గొంతు మాత్రం మారలేదు. కమాన్ మెదక్, వీఆర్ విత్ యూ. అదే మెదక్ ఫాల్కాన్స్ అభిమానుల ప్రేమ. ఆ కష్ట సమయంలో కూడా రవితేజ 28 బాల్స్ లో 37 రన్స్ చేసి చివరి వరకు పోరాడాడు. గెలుపు దక్కకపోయినా ఆ ఫైటింగ్ స్పిరిట్ మాత్రం ప్రతి అభిమానిని గర్వపడేలా చేసింది. చివరకు కరీంనగర్ డైమండ్ 133 రన్స్ తేడాతో గెలిచింది. అవును, ఈ మ్యాచ్ మేము ఓడిపోయాం, కానీ జెర్సీ రంగు కోసం కాదు, గెలుపు కోసం కాదు, మన హృదయానికి దగ్గరైన ఈ టీం కోసం మేము నిలబడుతూనే ఉంటాం. కొన్ని ఓటములు కేవలం స్కోర్ బోర్డ్ మీదే కనిపిస్తాయి, కానీ కొన్ని పోరాటాలు అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. విన్ ఆర్ లాస్, ఆల్వేస్ సపోర్ట్ మెదక్ ఫాల్కాన్స్.